అండి నమస్తే నేను మని వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ రోజు అయితే టాపిక్ వచ్చేసి మీరు thumbnail చూసే ఉంటారన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అవసరము అనిపిస్తుంది, లేదు వేరే కంట్రీస్కి వెళ్తున్నారు లండన్ వస్తున్నారు అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో తప్పకుండా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో నేను ముందు అంటే దీనికంటే ముందు చేసిన వీడియోలో అయితే నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో ఆ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు వీడియోలోకి వస్తే మనం కాస్ట్ లెటర్ ఒరిజినలా ఫేకా అని ఎలా తెలుసుకోవడం. సో ఫేక్ అనేదా జెన్యున్, మీకు ఇచ్చిన కాస్ట్ లెటర్ జెన్యునా ఫేక్ అనేది ఎలా తెలుసుకోవాలనేది నేను చెప్తాను అనమాట. సో కాస్ట్ లెటర్ అంటే ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనమాట. సో దాన్ని షార్ట్ ఫామ్ లో కాస్ట్ అంటారు అనమాట. సో యాక్చువల్ గా మనం ఫస్ట్ ఏదైతే కన్సల్టెన్సీ దగ్గర పోతామో సో మనకి వాళ్ళు ఒక కాస్ట్ లెటర్ అంటే మనకి ఇది లైక్ ఆఫర్ లెటర్ లాంటిది అనమాట. ఆఫర్ లెటర్ కాదు, ఆఫర్ లెటర్ లాంటిది అనమాట. దీంతో మనకి ఇది ఉంటేనే మనకి మెయిన్ ఇదే అనమాట. అంటే మనం ఒక క్యాండిడేట్ ఉన్నాము, మనకు ఒక జాబ్ ఉంది అని చెప్పడానికి ఈ లెటర్ ఇస్తారనమాట మనకి. సో అదర్ కంట్రీస్ నుంచి వచ్చేదాన్ని ఇలా కాస్ట్ అంటారు అనమాట. సో ఈ కాస్ట్ లెటర్ ని ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలి, ఇది ఫేకా జెన్యూన్ అనేది నేను మీకు వెబ్సైట్స్ ఇస్తాను. దాన్ని కూడా నేను మీకు ఎలా లాగిన్ అవ్వాలి అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట, ఎలా లాగిన్ అవ్వాలో నేను మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీకు దీనికంటే ముందు డ్రాఫ్ట్ ఇస్తామని అంటారు అనమాట. సో ఆ డ్రాఫ్ట్ లో ఏంటంటే మీ డీటెయిల్స్ అన్ని, మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ అన్ని సరిగా వచ్చినాయా లేవా చెక్ చేసుకోండి అని చెప్పి టైం పాస్ చేయడానికి డ్రాఫ్ట్ ఇస్తారనమాట. యాక్చువల్ అయితే నా ఐడియా అయితే డ్రాఫ్ట్ అనేది ఉండదు అని నా ఒపీనియన్ అనమాట. సో చూద్దాం, ఇక చెప్పే వాళ్ళు మస్తు చెప్తారు, నమ్మే వాళ్ళు మస్తు నమ్ముతారు. సో మనం చెప్పేది అయితే మనం చెప్దాము. సో ఆ డ్రాఫ్ట్ లో ఏమంటారంటే కొన్ని డీటెయిల్స్ మీ సరిగా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి, మళ్ళీ దానికి అందులో ఏదన్నా మిస్ అయితే అంటే అవి మిస్ అవ్వ, అసలు డీటెయిల్స్ అనేవి 100% ఉంటేనే మీకు కాస్ట్ లెటర్ అనేది ఇష్యూ అవుతుంది. డ్రాఫ్ట్ అనేది ఉండదు అని నా ఒపీనియన్ అనమాట. సో కొన్ని కన్సల్టెన్సీస్ ఏం చెప్తాయంటే మీకు 24 hours లో కాస్ట్ ఇస్తాము, లేదంటే మీరు మొత్తం పే చేయండి మీకు కాస్ట్ ఇస్తాము అని చెప్తారనమాట. సో అవన్నీ ఫేక్ అనమాట. ఎందుకు అంటే మనకు మన ఇన్ఫర్మేషన్ ఫర్దర్ గా వెళ్ళాలి అంటేనే సమ్ టైం పడుతుంది. 24 hours లో ఇక్కడ గవర్నమెంట్ అంత ఈజీగా ఏది కూడా మనకి ఏమంటారు డిస్ట్రిబ్యూట్ చేయదనమాట. సో అవన్నీ నమ్మకండి, మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ డబ్బులు కట్టినాము వాడు మాకు కాస్ట్ ఇచ్చాడు అని అంటే నేను అంటే నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో నేను మీకు కాస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను అనమాట. దాని స్పాన్సర్షిప్ నేమ్ ఉంటుంది, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, లైసెన్స్ నెంబర్ ఉంటుంది, పోస్ట్ కోడ్ ఉంటుంది. సో అవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ చెక్ చేసుకొని మీరు తీసుకోండి. వాడు ఇంకేం చెప్తారంటే మీకు 24 hours లో నేను కాస్ట్ ఇస్తాను, మీరు ఇక్కడే కూర్చొని చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాతకే మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. సో మీరు 24 hours ఇక్కడే కూర్చోండి, మీకు కాస్ట్ ఇస్తాను, అది మీరు చెక్ చేసుకోండి, ఆన్లైన్లో చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాతకే మీరు నాకు పే చేయండి, లేదంటే చెక్ చేసుకున్న తర్వాతకే మీరు వెళ్ళిపోండి అని చెప్తారనమాట. సో మనకి ఆ టైంలో ఆ కాస్ట్ వచ్చిన టైంలో మనం ఫోన్ చేసినా ఎవరు మనకి రెస్పాండ్ అవ్వరు, మనకి ఎవరు కరెక్ట్ సజెషన్ ఇవ్వరు, మనకు అది ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఆ వెబ్సైట్కి ఎలా వెళ్ళాలి కూడా మనకు తెలియదు. సో అప్పుడు మనం ఏమంటామంటే ఇంకా మీరు ఇంతగానం ప్రాసెస్ చేసిరు కదా, ఇంకా మిమ్మల్ని అంటే నమ్మలేకుండా ఉండవు, రేపు చెక్ చేసుకుంటాం లే అని చెప్పి మనం వెళ్ళొస్తాం అనమాట. సో అక్కడ ఉన్న టైంకి ఇక్కడ ఫారెన్ లో మీ ఫ్రెండ్స్ ఉన్న టైంకి సెట్ అవ్వదు. మీరు ఫోన్ చేసినా కూడా వాళ్ళు బిజీగా ఉంటారు కదా, ఫోన్ ఎత్తకపోవచ్చు. మేబీ ఓకేలే ఈ రోజైతే మనకి సర్టిఫికేట్ వచ్చేసింది కదా, రేపు మనం చెక్ చేసుకుందామని మనం డిలే ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మీరు రాంగ్ స్టెప్ వేసినట్టు అనమాట. సో పప్పులో కాలేసినట్టు మీ పైసలు అన్నీ వెళ్ళిపోతాయి. వాడు ఫేక్ ఇస్తారు మీకు, మీరు నెక్స్ట్ డే దాన్ని మీరు వెబ్సైట్ లో కొట్టినా ఎక్కడ కొట్టినా కూడా మీకు అది చెల్లదు. సో వాడి దగ్గర పైసలు ఉండిపోతాయి. వాడు ఏమంటాడు నాకు కూడా తెలియదు, అక్కడి నుంచే వచ్చింది, సో నేను కూడా చెక్ చేసుకోలేదు, హడావిడిలో మిమ్మల్ని చెక్ చేసుకోండి, మీరు కూడా చెక్ చేసుకోలేదు కదా, నాకు కూడా అంత ఇన్ఫర్మేషన్ లేదు అని అంటాడు. మా పెట్టడానికి మస్తు చెప్తారనమాట. సో మీరు అవన్నీ నమ్మొద్దు. ఏదైతే జెన్యూన్ ఉందో ఆ వెబ్సైట్కి వెళ్ళండి, నేను ఇచ్చిన వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మీకు స్పాన్సర్షిప్ నెంబర్ ఉంటుంది, స్పాన్సర్షిప్ మీకు ఆ కంపెనీ మీది బ్లాక్ లిస్ట్ లో ఉందా, ఇప్పుడు వర్క్ అవుతుందా అవుతలేదా అవన్నీ కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ యూకేలో ఎక్కడ కూడా మీకు ఫేక్ కంపెనీలు కానీ బ్లాక్ కంపెనీలు కానీ గవర్నమెంట్ అనేది ఎలౌ చేయదనమాట. ఇలాంటి ఫ్రాడ్ చేసే వాళ్ళని కూడా నమ్మదనమాట. సో 100% జెన్యూన్ ఉంటుంది. సో నేను మీకు గవర్నమెంట్ వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇచ్చిన ఏదైతే కాస్ట్ లెటర్ ఉంటుందో ఆ కాస్ట్ లెటర్స్ ఉన్న డీటెయిల్స్
డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసుకొని చెక్ చేసుకొని, ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మీరు అక్కడి నుంచి వెళ్ళిరండి. పైసలు ఎవరికి ఊరికే రావు, గుండాలకు చెప్పినట్టు. సో మీరు కూడా మీ పైసలు వేస్ట్ చేసుకోకండి. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని టైప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ స్పాన్సర్షిప్ లిస్ట్ అనేది వస్తుంది, ఆల్ కంపెనీస్. సో ఆల్ కంపెనీస్ ఇక్కడ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ దగ్గర మీకు ఇచ్చిన కాస్ట్ లెటర్లోని ఆ నేమ్ ఇక్కడ కంపెనీ ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూపించిన విధంగా కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూపించిన విధంగా మీకు అది ఏమంటారు, మీ కంపెనీ నేమ్ అనేది మీకు ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. మీరు అక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇక్కడ రాలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి ఇక్కడ gov.ukలో మీరు మళ్ళీ ప్రెస్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాతకి మీరు ఇలా కిందికి స్క్రోల్ లైన్ చేసిన తర్వాతకి ఏమంటే వ్యూ ఆన్లైన్ ఉంది కదా, వ్యూ ఆన్లైన్ కొట్టండి. కొట్టిన తర్వాతకి మీరు మళ్ళీ పైకి స్క్రోల్ చేసిన తర్వాతకి ఇక్కడ డౌన్లోడ్స్ అని వచ్చింది కదా, డౌన్లోడ్ CSV 10.1 MB ఉంది కదా, ఇది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేస్తే మీకు ఏదైతే, నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు, సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైతే కంపెనీ ఇచ్చిందో ఆ కంపెనీ నేమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేసేది అనమాట. సో మీరు అక్కడ మీరు ఇచ్చింది ఫేక్, వాళ్ళు ఇచ్చిన కాస్ట్ ఫేక్ ఒరిజినల్ అని మీరు ఇట్లా అయితే తెలుసుకోవచ్చు. ఈ 2 వెబ్సైట్స్ అయితే మీరు లాగిన్ అయ్యి మీ ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్స్, ఎలాంటి ఫ్రాడ్ లేదనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవడం వల్ల మీకు ఏంటంటే మీ డబ్బులు వేస్ట్ అవ్వదు, మీకు మీరు పెట్టుకున్న ట్రస్ట్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.